శ్రీనివాస్ ఈ చెరువుకు సంబంధించి అడుగుతున్నారు కదా, మీరు ఇక్కడ అధికారం కాదు, నేను ఎవరు అంటున్నారు? మా గ్రామమా? మాది, మా నాన్నమ్మది. మీదైతే సరే, అది ఏదైనా ఉంటే మీరు మళ్ళీ బయట మాట్లాడారు. నీటిలో ఉండే వాళ్ళు తీసుకోలేకపోయినారు, వెంటనే క్యాన్సిల్ చేయలేకపోయినారు. 1 month టైం ఉంటుంది ఏదానికైనా ఆర్డర్కు ఇంప్లిమెంట్ చేసేదానికి. కాబట్టి 5/7/2013 ఆర్డర్ ఇస్తే ఆర్డీఓ పట్టాదారు పాస్బుక్లను క్యాన్సిల్ చేయమని 1/8/2013 అదే సంవత్సరమే 25 రోజుల తర్వాత వెంటనే హైకోర్టు అప్రోచ్ అన్నారు. కాబట్టి మేమేమంటున్నామంటే పబ్లిక్ ఉపయోగపడుతుంది కాబట్టి అప్పటి వరకు దాన్ని సాగు చేయనివ్వకుండా ఆపండి. ఆక్రమణదారులు ఎవరైతే సాగు చేస్తూ ఉన్నారో సాగు చేయకుండా ఆపండి. కోర్టు ఫైనల్గా హైకోర్టు తేలేంత వరకు, తేలిన తర్వాత కోర్టు ఎలా తీర్పిస్తే అలా పబ్లిక్. మీరైనా కోర్టు సైట్లోకి పోవచ్చు, ఓపెన్ చేసుకుంటే స్టిల్ ఇదే కేసు 22844/2013 స్టిల్ పెండింగ్. అది మళ్ళా డేట్లు ఇస్తూనే ఉన్నారు. పాండవగల్లుకు సంబంధించి చెరువు సంబంధంగా గత కొద్ది రోజుల నుంచి మనకు మీడియా ద్వారా కానీ గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా కానీ తాహెర్ వలి అని చెప్పేసి దానికి సంబంధించి ఒక ఉద్యమం చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి, ఆయన దానికి పోరాడుతూ ఉన్నారు. దాని గురించి కానీ ఇంకా అవతల పార్టీ అంటే దీంట్లో ఎవరైతే మనకు నాది అని చెప్పి అవతల వాళ్ళు కంటెస్ట్ చేస్తుంటారు కదా, వాళ్ళు కానీ వీళ్ళందరికీ సంబంధించి మనం కొంచెం క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నాము. బేసికల్గా 135 అనే సర్వే నెంబరు మనకు ఈ గ్రామానికి ఆర్ఎస్ఆర్ లేదు. పాండవగల్ గ్రామానికి ఫెయిర్ అడంగల్ ఉందన్నమాట. ఆ ఫెయిర్ అడంగల్ అంటే అప్పట్లో కొన్ని క్షోత్రియం విలేజెస్ అని ఉన్నాయి, దానిలోకి ఆర్ఎస్ఆర్ లేకుండా ఈ ఫెయిర్ అడంగల్సే చలామణి అవుతున్నాయి అన్నమాట. దీని ప్రకారం అది మొదటగా ఈనాం డ్రైగా ఉంది, ఒక రకమైనటువంటి ఈనాం. అది బేసికల్గా ఏదైతే చెరువు అని చెప్పేసి మనం ఫైట్ చేస్తున్నాం. ఈ దీంట్లో 20 ఎకరాల 42 సెంట్ల గురించి మేజర్గా ఇష్యూ చెరువు అని చెప్పేసి. అది గతంలో మనకున్నే గజెట్ ప్రకారం అయితేమి, పాత రికార్డుల ప్రకారం అయితేమి బట వృత్తి అని ఉందన్నమాట. బట BHATA బట వృత్తి. ఆ వృత్తికి సంబంధించి కేటాయించినారు. ఈ కేటాయించినటువంటి భూమిని 1956లో ఈ ఈనాం అబాలిషన్ యాక్ట్ అనేది వచ్చింది. అంటే అన్ని రకాల వృత్తులను తీసేసినారు. ఎందుకంటే వృత్తుల పేర్లతో పిలిచి కొంచెం దానికి సంబంధించిన వ్యక్తులను అవమానించకూడదని చెప్పేసి మనకు 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత 1956లో ఈనామ్స్ను అబాలిషన్ చేసి అవి వాళ్ళు స్వేచ్ఛగా అనుభవించుకునేటట్టు, లేకపోతే వాళ్ళు అమ్ముకునేటట్టు, క్రయ విక్రయాలు జరిగేటట్లు సిస్టమ్ వచ్చింది. దాంట్లో భాగంగా 1956లో దీన్ని మనకు ఫ్రీ చేసేసి మామూలు ల్యాండ్ కింద డిక్లేర్ చేసినారు అప్పట్లో. చేసిన తర్వాత తదుపరి మామూలు రెవెన్యూ అధికారులు అయితేనేమి, అప్పుడు ఉన్నటువంటి తహసీల్దారులు, ఈనాం డిప్యూటీ తహసీల్దారులు, వాళ్ళందరూ దీన్ని ఒక పట్టా ల్యాండ్ కింద డిక్లేర్ చేయడం వల్ల పట్టాదారు పాస్బుక్లు ఇష్యూ అయినాయి దీనికి. దీంట్లో వంశపారంపర్యంగా పాత వాళ్ళ పేర్లు శెట్టి అనే వాళ్ళది ఉంది, ఫలానోళ్ళదని ఇప్పుడే మనం కంక్లూజన్ రావడంలా వాళ్ళ ఓల్డ్ నేమ్స్ ఉన్నాయన్నమాట. దీంట్లో మనకు రికార్డెడ్గా పూర్వీకులకు సంబంధించిన పేర్లు దీంట్లో నమోదైనాయి. ఆ ల్యాండ్ ఆ విధంగా ఉంటే మనకేం చేసినారు, ఇది చెరువు గ్రామ అవసరాల కోసం ఉపయోగపడేది, దీన్ని ఒకరికే చేయడము ఎంత మేరకు సబబు అని చెప్పేసి ఆ గ్రామానికి సంబంధించిన నాయకులైతేనేం ప్రజలైతేనేం కొంతమంది దానికోసం ఫైట్ చేయడం స్టార్ట్ చేసినారు. చేస్తే వాళ్ళు ఏం చేసినారు, 2006లో మాకు భూమి ఎక్కడ పోతుందో అని చెప్పేసి ఎవరైతే ఆ శెట్టి అనే దానికి సంబంధించి లెగసీ ఉన్నవాళ్ళు వాళ్ళు దీనిలో పోయి కోర్టులో ఫస్ట్ వేసుకుంటే కోర్టు ఏం చేసింది, అప్పట్లో మనకు ఇది వచ్చేసి సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆదోనిలో ఫస్ట్ ఫైల్ అయింది. ఫైల్ అయితే కోర్టులో అప్పుడు ఉన్నటువంటి జడ్జి గారు కానీ లాయర్లు కానీ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇంపార్టెంటు,
ఇండివిజువల్ ఇంట్రెస్ట్ కంటే, అంటే ఒక వ్యక్తి కంటే కూడా మనకు ప్రజలకు అందరికీ కామన్గా ఉపయోగపడేది ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో ఏం చేసినారు, వీళ్ళ ఇండివిజువల్ కాంటెస్ట్ను అంటే మీకు ఇచ్చిన పాస్బుక్లను రద్దు చేయాలా, అది ప్రజలకు ఉపయోగపడాలా అని చెప్పేసి డిక్లేర్ చేసినారు వాళ్ళు కోర్టులో, లోయర్ కోర్టులో. దానివల్ల ఏం చేసినారు వాళ్ళు, వెంటనే మళ్ళీ మనకు అప్పీల్ సూట్ అని చెప్పేసి 2012లో హానరబుల్ సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టులో ఆ జోన్లోనే ఫైల్ చేసినారు. ఏమని, ఇట్లా చెప్తే ఎట్లా, మేము ఇన్ని రోజుల నుంచి ఈనాం డ్రై నుంచి మా పూర్వీకులకు పాస్బుక్లు ఇచ్చినారు, ఒరిజినల్ పట్టా ల్యాండ్గా ఉంది, అప్పుడుండే రెవెన్యూ అథారిటీసే ఇచ్చినారు, మరి ఇది మేము బటవృత్తి నుంచి తీసుకున్నాము, మరి మాకు ఇది ఎట్లా క్యాన్సిల్ చేస్తారని చెప్పి వాళ్ళు కోర్టుకు పోవడం జరిగింది. కోర్టుకు పోతే మన సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి అనమాట టెంపరీ ఇంజెక్షన్ కొరకు పోయినారు వాళ్ళు. పోతే దాన్ని కన్సిడర్ చేయకపోతే నెక్స్ట్ సివిల్ రివిజన్ పిటిషన్ అని చెప్పేసి అదే దాంట్లోనే 227 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కింద మళ్ళీ అప్లై చేసినారు. చేస్తే అప్పుడు వాళ్ళకు కొంత రిలీఫ్ దొరికింది. ఎవరు, నేను చెప్పేది పట్టదారు పాస్బుక్ పొందిన వాళ్ళకు, గ్రామ ప్రజలకు కాకుండా. టెంపరీ ఇంజంక్షన్ రిస్ట్రైనింగ్ ది రెస్పాండెంట్స్ అంటే ఇట్లా అందరూ తహసీల్దార్ కానీ రెవెన్యూ అథారిటీస్ కానీ అదర్ పబ్లిక్ కానీ దాని జోలికి పోవద్దండి అని అప్పుడు మనకు ఒక ఆర్డర్ అనేది వీళ్ళకు రావడం జరిగింది. దాని మీద మళ్ళీ వీళ్ళు హైకోర్టుకు పోవడం జరిగింది. 2284/2013 ప్రకారం మడి హైకోర్టుకు పోతే ఈ మీన్ టైంలో ఏం చేసినారంటే కొంచెం ఈ పోరాటం ఎక్కువ చేయడం వల్ల అప్పుడు ఉండేటువంటి ఆర్డీఓ గారు పట్టాదారు పాస్బుక్లను క్యాన్సిల్ చేయమని ఆర్డర్ ఇచ్చినారు. పట్టాదారు పాస్బుక్లను ఇచ్చినటువంటి పట్టాదారు పాస్బుక్లను క్యాన్సిల్ చేయమని ఇచ్చినారు 2013లో. ఇచ్చింటే దాని మీద మళ్ళీ వాళ్ళు హైకోర్టుకు పోయినారు. ఎందుకంటే మాకు ఏ విధంగా అన్యాయం చేస్తారు, 20 ఎకరాల భూమి వేసుకుంటున్నామని చెప్పేసి. ఇంకా అక్కడి నుంచి మనకు కంటిన్యూగా కోర్టులోనే ఉంది, రిపీటెడ్గా రిప్రజెంటేషన్స్ వస్తున్నాయి. మనము కౌంటర్ ఫైల్ చేసినాము. గతంలో పనిచేసినటువంటి తహసీల్దార్లు 2022లో 23లో మనకు వాళ్ళ పేర్లు చెప్పడం బాగుండదు. గతంలో పనిచేసిన తహసీల్దార్లు కొంచెం శాయశక్తుల ప్రయత్నం చేసి ఆ కోర్టు ఆర్డరు మనకు ఫేవర్గా వచ్చేటట్లు ప్రయత్నం చేసినారు, కౌంటర్ వేసినారు, అన్నీ వేసినారు. అయితే అది ఇంకా స్టిల్ పెండింగ్ ఉంది. దీంట్లో మనకు ఏమనిందంటే పదమూడులో వచ్చిన ఆర్డర్లో ది పిటిషనర్ అండ్ ఆల్సో ది గ్రౌండ్స్ అర్జ్డ్ ఇన్ ది అఫిడవిట్ ఫైల్డ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ది పిటిషన్, దిస్ కోర్ట్ హియర్ బై రిస్ట్రైన్స్ ది రెస్పాండెంట్స్ ఫ్రమ్ ఇంటర్ఫిరింగ్ విత్ ది పీస్ఫుల్ పొజిషన్ అండ్ ఎంజాయ్మెంట్ ఆఫ్ ది పిటిషనర్ షెడ్యూల్డ్ ప్రాపర్టీ అని అప్పుడు ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్, డిస్ట్రిక్ట్ కలెక్టరు, మనకు తహసీల్దారు అందరి మీద ఎవరే కానీ వాళ్ళ ఎంజాయ్మెంట్లోకి పోవద్దు అని ఇచ్చినారు. మనకు ఎప్పుడు ఇచ్చినారు సార్ అది? ఇది ట్వంటీ-5th 4/2019 ఇచ్చినారు. ఇది 25th 4/2019. 23 మధ్యన వాళ్ళకి స్టే కూడా ఉండేట్టు రద్దు అయింది. అది ఉందా మన దగ్గర? అది కూడా ఉంది మన దగ్గర. నెక్స్ట్ చెప్తా ఉన్నాను నేను. అంటే మళ్ళీ అగైన్ ఇది కంటిన్యూషన్ చేసుకోవడం వలన వాళ్ళు ఏం చేసినారంటే ఒకటి ఆర్డరు. నెక్స్ట్ ఎప్పుడు ఇది 13th డే 13 సెప్టెంబర్ 13/9/2022 అదే కదా, 13/9/2022న వాళ్ళు ఈ ఆర్డర్ ఇచ్చినారు. ఇది ఇట్లే చదువుతాను, మీరు కూడా అది చూడండి. 22లో జరిగినది. ఇన్ కేస్, బాగా ఈ లైన్ వినాలా, ఇన్ కేస్ ఇఫ్ ది లర్న్డ్ కౌన్సిల్ ఫర్ ది అప్పీలెంట్ fails
fails to argue by the next date of hearing the interim order granted earlier on 25/4/2019. ఇంతకుముందు ఏదైతే అర్లియర్ 25/4/2019లో ఒకటి ఇచ్చినారని చెప్పినాను, రిస్ట్రెయిన్ చేయమని చెప్పి. ఇన్ IA నెంబర్ 2 of 2019 షెల్ స్టాండ్ వెకేటెడ్ వితౌట్ రెఫరెన్స్ టు ఎనీ ఆర్డర్స్ ఫ్రమ్ ది కోర్ట్ అని ఇచ్చినారు. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్స్ జరగకపోతే ఇంతకుముందు ఇచ్చిన ఆర్డరు ఆటోమేటిక్గా వెకేట్ అయిపోతుంది అని ఇచ్చినారు. తరువాత ఆర్డర్స్ జరిగినది జరగంది తెలడంలే, ఇది ఉండేది. ఈరోజు మీరైనా కోర్టు సైట్లోకి పోవచ్చు, ఓపెన్ చేసుకుంటే స్టిల్ ఇదే కేసు 22/8/4/2013 స్టిల్ పెండింగ్. అది మళ్ళా డేట్లు ఇస్తూనే ఉన్నారు, దీనికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి, ఇంకా చెప్పండి అని చెప్పేసి. దానివల్ల మనము ఫైనల్గా నిర్ణయం తీసుకోలేకపోతున్నాము. ఇప్పుడు మనం తాహిర్ వలీ గారికి ఏమని చెప్పదలుచుకున్నామంటే, మీరు కొంచెం ఒక సంస్థగా బాధ్యతాయుతంగా అడుగుతున్నారు కాబట్టి, గతంలో ప్రతి తహసీల్దారు ఇంతకుముందు ఉన్న వాళ్ళంతా ప్రతిసారి వీరికి ఒక ఎండార్స్మెంట్ రూపంలో కోర్టులో ఈ విధంగా పెండింగ్ ఉంది, ఇది డేటా అని ప్రతిసారి ఇచ్చినారు. ఇప్పుడు కూడా మనకు ఈ కోర్టు వెకేషన్ కంప్లీట్ అయితేనే మనకు 6వ తేదీ కానీ రేపు 10వ తేదీ కానీ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ 1వ తేదీ జూన్ 10 వరకు కానీ అంతవరకు సెలవులు ఉంటాయి. అది అయితేనే పర్సనల్గా పోయి ఆడ కనుక్కొని జీపీ గారితో ఒకవేళ అది వెకేట్ చేయొచ్చు అంటే గినక వెకేట్ చేసి ఆ ఆర్డర్ కూడా ఎండార్స్మెంట్ కానీ అది కానీ పత్రికాముఖంగా మీ ముందర చెప్తున్నాం, ఇదేం మీ వెనక్కిపోయేది ఏం లేదు. కనుక్కొని అది ఉండేది వీరికి ఎండార్స్మెంట్ రూపకం కానీ మామూలు లెటర్ కానీ మీకు ఇచ్చేస్తాం. అట్లా కాదు అంటే నేను చెప్పేది, దాంట్లో మీరు స్టే వెకేట్ అయిపోయింది చర్య తీసుకోవచ్చు అని మాకు అక్కడ కోర్టు నుంచి తెలిస్తే అది చర్య తీసుకోవాల్సింది మేమే. కాబట్టి మీరు అన్నట్లు ఏం ఉపయోగం అంటే ఎండార్స్మెంట్ కాగితం రూపంలో వదిలేసేయండి, యాక్షన్లో కూడా మనం ఏదన్నా కానీ ఎండార్స్మెంట్ ఇచ్చి దానికి అదేవిధంగా అబైడ్ అవుతాం. కాబట్టి ఇంత కోర్టు వెకేషన్ అయితేనే మనకు ఫైనలైజ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఈరోజు పూర్తిగా నేను అన్నీ చదువుకొని మీ ముందరికి వచ్చి చెప్తాను. ఓకే సార్, ఒక్క నిమిషం. 2006లో గవర్నమెంట్ వేసినటువంటి కేసులో జడ్జిమెంట్ వచ్చింది. జడ్జిమెంట్ ఏమని వచ్చింది అంటే ఆమెకు ఫేవర్గా వచ్చిందా, ప్రభుత్వానికి ఫేవర్గా వచ్చిందా? నేను ఇందాక చెప్పిన కదా, ఏది 2006లో వాళ్ళకు డిస్కార్డ్ చేశారు కదా, వాళ్ళ యొక్క ప్లియాను కొట్టేసినారు లేదని చెప్పినారు కదా. ఏది పబ్లిక్ అవసరాలు ఎక్కువ అనేది కోర్టు ఆర్డర్ వచ్చిందని మీడియా ముందు చెప్తే కదా. సరే, 18లో వచ్చిన ఆర్డర్ కూడా అట్లే ఉంది, దానికి అనుబంధంగానే వచ్చింది. ఈ రెండు వచ్చిన తర్వాత ఆర్డీఓ గారు మొత్తం రద్దు చేసినట్లు ఇచ్చారు. 2013లో పాస్బుక్లు రద్దు చేయమన్నారు. అవును, పాస్బుక్లు రద్దు చేయమన్నారు. 13లో ఇచ్చారు. 13లో ఆమెకి రద్దు చేయమన్నప్పుడు 19లో ఆమె ఎట్లా తీసుకునింది? మీ సేవ ద్వారా ఆన్లైన్లో తీసుకునింది. ఆమె ఎట్లా తీసుకునింది? కోర్టు ఆర్డర్స్ రద్దు చేయమని ఆర్డీఓ గారు ఆర్డర్స్ ఇచ్చినప్పుడు ఆమె ఎట్లా తీసుకోగలిగింది? ఈ 22/8/2013లో ఆర్డర్ ఇస్తే 5/7/2013 అంటే జూలై 5న ఆర్డర్ ఇస్తే వాళ్ళు 1/8న అంటే 25 రోజుల లోపలనే కోర్టులు వేసినారు వాళ్ళు. కాబట్టి అది ఆ చర్య అప్పట్లో ఉండే వాళ్ళు తీసుకోలేకపోయినారు, వెంటనే క్యాన్సిల్ చేయలేకపోయినారు. 1 మంత్ టైం ఉంటుంది ఏదానికైనా ఆర్డర్కు ఇంప్లిమెంట్ చేసేదానికి. కాబట్టి 5/7/2013లో ఆర్డర్ ఇస్తే ఆర్డీఓ పట్టాదారు పాస్బుక్లను క్యాన్సిల్ చేయమని 1/8/2013 అదే సంవత్సరమే 25 రోజుల తర్వాత వెంటనే హైకోర్టు అప్రోచ్ అయినారు. కాబట్టి అది స్టే అయింది, అంటే పాస్బుక్లు క్యాన్సిలేషన్ అనేది స్టే అయింది. ఆ సందర్భంలో వచ్చినదే ఎవరే కానీ ఇంటర్ఫియర్ కావద్దని చెప్పినది అనమాట. ఇది ఒక్కటే వాళ్ళకు ఫేవరబుల్గా వచ్చినది. అప్పుడు 22/8/4 స్టిల్ పెండింగ్ ఉంది అని చెప్తున్నది. అందుకే దానికి మనము జీపీ గవర్నమెంట్ లీడర్ గారి దగ్గరికి పోయి కొంచెం ఇది వెకేషన్ అయితేనే ఫిజికల్గా కనుక్కొని మనము దానికి వాళ్ళు ఎట్లా చేయమంటే అట్లా చర్యలు తీసుకుంటాం. చెరువుని మీరు పోయారా కోర్టుకి? ఏది
చెరువు అని మీరు పోయారా కోర్టుకి? ఏం వాళ్ళని అడగండి. మీకు తెలియాలి. మీరు మీరు శ్రీనివాస్ ఈ చెరువుకు సంబంధించి అడుగుతున్నారు కదా, మీరు ఇక్కడ అధికారా? అధికార్యం కాదు, నేను పబ్లిక్. ఎవరు అంటున్నారు? మా గ్రామమా? మాది మా నాన్నమ్మది. మీరైతే సరే, అది ఏదైనా ఉంటే మీరు మళ్ళీ బయట మాట్లాడారు. అట్లాగా సార్, మీ కోర్టుకి వెళ్ళింది. నాకు డిక్లరేషన్ ఇమ్మని తాను పోయింది. మీరు ఫస్ట్ చూడండి, 2006 ఫస్ట్ 2006 ప్లేంటిఫ్ ఎవరు ఉన్నారు చూడండి. ఇది ఎప్పుడంటే సార్ ఇంకా ఎంత ఉన్నాయి, ఇంకా దీనికి ముందు వెనకాల డిస్కషన్సే ఉంటాయి. ఉండే పాయింట్స్ 1975లో కూడా ప్రభుత్వం కోర్టు తీర్పిచ్చింది ఏమని, ఇది ప్రభుత్వ చెరువు తీర్పిచ్చేసి. అప్పుడున్నటువంటి కోర్టు చూడండి, అప్పుడు ఈ రకంగా ఉన్నాయి. అంతెందుకు, నీకు లోయర్ కోర్ట్ ఇచ్చింది కదా, కామన్ గుడ్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పింది 2006లో. పబ్లిక్ పర్పజే ఇంపార్టెంట్, ఇండివిజువల్ పర్పస్ ఇంపార్టెంట్ కాదని ఇచ్చింది. దాన్ని బేస్ చేసుకొని ఆర్డీఓ కూడా క్యాన్సిల్ చేసినాడు. మామూలుగా రెవెన్యూ పరంగా అందరూ క్యాన్సిల్ చేసుకుంటూనే వచ్చినారు. అక్కడ ఎక్కడ మనకేమి ఇదేం లేదు. ఏమంటే కోర్టు పరిధిలో ఉన్నందుకు మాత్రమే ఒకసారి కనుక్కొని మనము ఫర్దర్ స్టెప్ వేయాలని మాత్రమే ఆలోచిస్తున్నారు తప్ప దీంట్లో వేరేది ఏం లేదు. 6లో వచ్చిన తీర్పు కావచ్చు, 12లో వచ్చిన తీర్పు కావచ్చు, 18లో వచ్చిన తీర్పు కావచ్చు, ప్రభుత్వానికి అనుకూలంగానే వచ్చింది. అవును, కరెక్ట్. ఇప్పుడు హైకోర్టులో పెండింగ్లో ఉంది. అది 2013లో మాత్రం వాళ్ళకు కొంచెం ఫేవరబుల్గా వచ్చింది. అది ఏమి ఫేవర్ అంటే ప్రస్తుతానికి మీరు ఏం చర్యలు తీసుకోవద్దండి అని అట్లనే కంటిన్యూషన్. ఎందుకంటే తీర్పు అయితే వాళ్ళు లేదు. ఫైనల్గా ఏమనేటువంటి తేలేంత వరకు అది కూడా మనకి మేమేమడుగుతున్నామండి సార్ ప్రభుత్వానికి, అది తేలేంత వరకు కింది కోర్టులు తీర్పిచ్చాయి కనుక మేము అడుగుతున్నాం, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. మేమేమంటున్నాం అంటే ప్రజల తరఫున మేమేమంటాం అంటే కింది కోర్టులు తీర్పిచ్చాయి కనుక పబ్లిక్ ఇంట్రెస్టెడ్ అన్నారు కనుక మేమేమంటున్నాం అంటే పబ్లిక్ ఉపయోగపడుతుంది కాబట్టి అప్పటి వరకు దాన్ని సాగు చేయనివ్వకుండా ఆపండి. ఆక్రమణదారులు ఎవరైతే సాగు చేస్తూ ఉన్నారో సాగు చేయకుండా ఆపండి. కోర్టు ఫైనల్గా హైకోర్టు తేలేంత వరకు, తేలిన తర్వాత కోర్టు ఎలా తీర్పిస్తే అలా. పబ్లిక్కి కాదు అనుకుంటే పబ్లిక్ కాదని దూరంగా ఉంటాం. లేదు ఆమెది అనుకుంటే ఆమె వెళ్ళిపోతుంది, ఇబ్బంది లేదు. లేదు పబ్లిక్ది అనుకుంటే ప్రభుత్వానికి అప్పుడు రిక్వెస్ట్ చేస్తాం, దీన్ని అభివృద్ధి కోసం దీన్ని డెవలప్మెంట్ చేయండి అని అడుగుతాం. అప్పుడు కూడా ఇప్పటి వరకు అయితే ప్రభుత్వానికి ఫేవర్గానే ఉంది కదా. ఇప్పటి వరకు వచ్చినటువంటి తీర్పులు కూడా ప్రభుత్వ చెరువు అనే వచ్చినాయి. మీ నోటి ద్వారానే మేము విన్నది అదే, ప్రభుత్వ చెరువు అనే తీర్పు వచ్చినాయి కాబట్టి అందుకని మేము ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వ చెరువు కాబట్టి ప్రభుత్వం మీద మా పోరాటం ఉంటుంది. ప్రజల యొక్క పోరాటం ప్రభుత్వం పైన ఉండాలి. ప్రభుత్వ చెరువు అని ఉంది మా రికార్డ్ అని కాదు, కోర్టు మాత్రం అది పబ్లిక్ కన్సర్న్ కింద అది కోర్టు వచ్చింది. ఇప్పుడు చెరువు 6 కానీ 18 కానీ 19 కానీ మీ దగ్గర ఉండేది 1956 మునుపు నుంచి రికార్డు ఉంది. అప్పుడు చెరువు అని ఉందా? అది ఈనామని ఉండి బటవృత్తికి అని సపరేట్ ఉంది. బటవృత్తి అంటే నాకు తెలియదు. బటవృత్తి అంటే ఏం చెప్పండి? బటవృత్తి అంటే ఏం చెప్పండి? రైతువారి పట్టా అని ఉంది. బటవృత్తి క్యాన్సల్ అయ్యి మళ్ళీ అది ఈనాం డిప్యూటీ తహసీల్దార్ పట్టాగా డిక్లేర్ చేసినారు. అంటే మీ రికార్డులో చెరువు అని ఉందా? రైతువారి పట్టాలు అని అంటున్నారు పెద్ద ఆయన. రైతువారి పట్టాలను కూడా రద్దు చేస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది. రైతువారి పట్టాలు ఇవ్వడమే ఇవ్వాల్సినటువంటి అధికారి. పాస్బుక్లు ఇచ్చినారు రైతువారి పట్టా అన్నందుకే, అయితే దాని మీద కూడా కోర్టు స్పందించి క్యాన్సిలేషన్ చేసింది. అట్లా అవగాహన లేదు దీంట్లో. నేనేమంటాను, కోర్టు ఇప్పుడు మా కౌన్సిల్ ఏమైతే రిప్రజెంట్ చేసినాడో లేదో తెలియదు. సో కొన్ని కోర్టులో కేసు ఏమవుతుంది, ఇక్కడ ప్లెయింటిఫ్ తరఫున పోలేకపోతే అవతల పార్టీకి చూపిస్తారు. సో అది ఏమైందో మనకు తెలియదు. మీ రికార్డు ప్రకారం ఇది ఒకసారి చూపించండి. మ్యాప్ ఉంది, పెద్ద చెరువు అని దాంట్లో ఉంది, పెద్ద చెరువు అని ఉంది, ప్రభుత్వ పెద్ద చెరువు అని ఉంది. విలేజ్ సరే, ఏది ఏమైనప్పటికీ హ్యాండబుల్ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఒక 15 రోజులు ఉంటే మనకు సమ్మర్ వెకేషన్ క్లియర్ అవుతుంది. అప్పుడు మీకు అదే మీడియాని పిలిచి మేము అక్కడ కనుక్కొని వచ్చి వాళ్ళు ఇచ్చిన కాపీని మీకు ఇచ్చేస్తాం. ఏమన్నా అంతవరకు జస్ట్ హోల్డ్ ఆన్. ఎందుకంటే ఈ 2 వీక్స్కు మనకేమి నీరేంలది పోరాటం ఏమి ఇదేం లేదు. మీ దాంట్లో చెరువు ఎన్ని ఎకరాలు ఉంది డిక్లేర్ చేయండి, చూస్తాం. ఎందుకంటే అది కోర్టు పరిధిలో ఉన్నప్పుడు మనం ఊకే ఏమంటే మాట్లాడకూడదు. మీ రికార్డు ప్రకారం చెప్పండి.
చూద్దాంలేండి అన్న కోర్టు డెసిషన్ వాట్ ఈస్ వెరీ ఇప్పుడు మీరైనా కానీ కోర్టుకి చెప్పాలి కదా. ఏమి తహరాలి 76లో వేసినటువంటి కేసు వేసినటువంటి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయడము తప్పు కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ యాజ్ పర్ రికార్డు యాజ్ ఇట్ ఈస్ గా నేను చదివి వినిపించాను. నేను చెప్పిన దాంట్లో ఒక్క తప్పు లేదు. 75లో ఎక్కడ బయాస్డ్గా లేదు, ఉన్నది చెప్పినాము. ఇది ఇంకా దేవుడు పైన వాళ్ళని బట్టే వస్తుంది, మనం ఏం చేయలేము. ఏదైతే కేసు డిక్లేర్ చేసింది దాన్ని చదివి చెప్పండి, దాంట్లో ఇబ్బంది లేదు. మీరు కూడా చూస్తాంలేండి. మీ దగ్గర లేదు కదా 75 కాపీ? 75 కాపీ నాకాడ ఉంది లేదనే కదా. వచ్చేసి 67 నుండి ఇది ప్రభుత్వ చెరువుని 67, 71 తర్వాత వచ్చేసి 73, 74, 75, 76లో కూడా ప్రభుత్వ చెరువని తీర్పిచ్చింది. 96లో కూడా తీర్పిచ్చింది. 99లో తీర్పిచ్చింది. ఈ తీర్పుల్ని దాచిపెట్టి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కనుక ఇంకా వాళ్ళు కోర్టుకు వెళ్ళగలుగుతున్నారు. అందుకని ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, వాళ్ళు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కనుక ఈ ఆధారాలన్నీ తీసుకొని వెళ్ళి ఇది ప్రభుత్వం చెరువు ప్రజలకు అవసరం కాబట్టి అవసరం రీత్యా స్వాధీనం చేసుకోండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం అంతే. ఇప్పుడు అక్రమ భూస్వామి మాకేమీ శత్రువు కాదు, మిత్రువు కాదు. మేమేమంటున్నాం, పబ్లిక్కి ఉపయోగపడుతుంది కనుక ఇది ప్రభుత్వ చెరువు. ఆనవాళ్ళు ఉన్నాయి, ఆనకట్ట ఉంది, దానికి చెరువు అనేటువంటి తూము ఉంది, విలేజ్ మ్యాప్లో పెద్ద చెరువు అని ఉంది. కాబట్టి కింది కోర్టులు తీర్పిచ్చాయి కాబట్టి మేము అడుగుతున్నాం. పెద్ద చెరువు అని చెప్పి తీర్పిచ్చింది కనుక మేము అడుగుతున్నాం. సర్లేండి.